హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశి కుమార్. మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు జనరల్గా వింటూ ఉంటాము 95% ఆఫ్ ద ఆప్షన్ ట్రేడర్స్ లూజ్ అవుతున్నారు అని. సో ఇలా ఆప్షన్ ట్రేడర్స్ లూజ్ అవుతూ ఉండడానికి మెయిన్ రీజన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న పొజిషనింగ్ సైజింగ్ లేదా క్యాపిటల్ అలొకేషన్లో వాళ్ళు తీసుకుంటున్న డిఫరెంట్ డెసిషన్స్, డైవర్సిటీ డెసిషన్స్ వల్ల అయి ఉండొచ్చు. సో F&O చేసే ప్రతి ట్రేడర్ వాళ్ళ యొక్క ట్రేడింగ్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ లాట్ సైజ్. సో ఈ లాట్ సైజ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనం కమోడిటీ ట్రేడింగ్ గురించి డెఫినెట్గా మాట్లాడుకోవాల్సి ఉంటుంది బికాస్ ఆఫ్ ఇట్స్ హ్యూజ్ లాట్ సైజ్. మనం న్యాచురల్ గ్యాస్ అన్న ఎసెట్ని మనం తీసుకున్నప్పుడు అప్రాక్సిమేట్గా 1200 లాట్ సైజ్గా ఉండడం జరుగుతుంది. అండ్ అదే మనం క్రూడ్ ఆయిల్లో మాట్లాడుకున్నప్పుడు 100గా అండ్ సిల్వర్లో మాట్లాడుకున్నప్పుడు 10 to 100గా. సో ఇలా లాట్ సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఫర్ డిఫరెంట్ కాంట్రాక్ట్స్. సో మీరు కనుక కమోడిటీస్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్నారు, సో ఈ కమోడిటీస్ ట్రేడింగ్ మీరు చేసేటప్పుడు మీరు ఈ లాట్ సైజ్ని మేనేజ్ చేయడం అన్నది కొంత టఫ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 50,000 ఉన్న ట్రేడర్ కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ని అండ్ రిస్క్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడానికి 50,000 లోపు ఒక కమోడిటీ ట్రేడింగ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయడం ఎలాగా అండ్ 50,000తో మనం ఈ యొక్క కమోడిటీస్ ట్రేడింగ్ని ఎలా ప్లాన్ చేయొచ్చు అన్న విషయాన్ని చూద్దాం. సో కమోడిటీస్ ట్రేడింగ్ అన్నది మనం మాట్లాడుకున్నాము లైక్ దీంట్లో మనకి డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి అని. అండ్ ఈ కమోడిటీస్ ట్రేడింగ్ని మనం ఎనర్జీలో చూడొచ్చు అండ్ కమోడిటీస్లో కూడా చూడొచ్చు. అండ్ ఎనర్జీకి సంబంధించినంత వరకు ఇది మనకి క్రూడ్ ఆయిల్లో కనిపిస్తుంటే, అండ్ కమోడిటీస్ వైజ్గా మనం చూసినప్పుడు ప్రెషియస్ మెటల్స్ లాంటి గోల్డ్, సిల్వర్ లాంటి మెటల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో మీరు కనుక మినిమం ఇన్వెస్ట్మెంట్తో కమోడిటీస్ ట్రేడింగ్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీకు ఇక్కడ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ అండ్ క్రూడ్ ఆయిల్ ఎంకి సంబంధించిన కాంట్రాక్ట్ చూద్దాం. అండ్ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఆప్షన్ సమరీని అండ్ క్రూడ్ ఆయిల్ ఎంకి సంబంధించిన ఆప్షన్ సమరీని మనం ఇక్కడ నుంచి చూద్దాం. అండ్ మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఏప్రిల్ కాంట్రాక్ట్ని పర్చేస్ చేయడానికి మనకి అవుతున్న మార్జిన్ రిక్వైర్మెంట్ని మనం చూసినప్పుడు మనకి అది అప్రాక్సిమేట్గా 3,15,000గా చూపిస్తుంది. సో కమోడిటీస్ కాంట్రాక్ట్కి సంబంధించి మనం కనుక ట్రేడ్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక క్రూడ్ ఆయిల్కి సంబంధించి 1 రూపీ మూమెంట్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ అప్రాక్సిమేట్గా 100 రూపీస్ ప్రాఫిట్ అండ్ లాస్ వేరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఈ కాంట్రాక్ట్ని చూసినప్పుడు ఇవాళ మనకి 76 రూపీస్ అప్రాక్సిమేట్గా మూవ్ అవ్వడం జరిగింది. సో 76 రూపీస్ని మనం కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ యూనిట్స్ మనకి 7,600కి సంబంధించినంత వరకు ప్రాఫిట్ అండ్ లాస్ వేరియేషన్ ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ అ బయర్ ఆర్ సెల్లర్. సో మీరు కనుక ప్రీవియస్ డేలో లాంగ్లో ఉండుంటే మనకి 7,600 ప్రాఫిట్ గాను, అండ్ ఒకవేళ మీరు కనుక షార్టింగ్ కనుక చేసి ఉన్నట్లయితే మీకు అప్రాక్సిమేట్గా 7,600 లాస్ రావడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అంటే మనం తీసుకుంటున్న ట్రేడ్ అన్నది 7,000 to 8,000 రూపీస్ మనకి అప్రాక్సిమేట్గా వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ కనుక టీవీ చాట్లో దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు రీసెంట్ టైమ్స్లో వస్తున్న వార్ మూమెంట్ కానీ లేదా గ్లోబల్ మార్కెట్స్లో ఉన్న అన్సర్టెనిటీ వల్ల కానీ క్రూడ్ ఒక రోజులో మనకి మూవ్ అవుతున్న హై అండ్ లోస్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ డేలో మనం గమనించినప్పుడు మనకి అప్రాక్సిమేట్గా హై అనేది 10,950గా, లో అన్నది 8,600గా ఉండడాన్ని మనం చూడొచ్చు. సో అప్రాక్సిమేట్గా 2,000 to 3,000 పాయింట్స్ మూవ్. సో ఇలా మనం కన్వర్ట్ చేసుకొని ఒకవేళ పొరపాటున కానీ మనం 10,000 రూపీస్ దగ్గర ఇక్కడ షార్ట్ ఆపర్చునిటీని కనుక మనం క్యాప్చర్ చేసినట్లయితే మన అకౌంట్ బ్లో అప్ అయ్యే ఛాన్స్ కూడా ఇక్కడే కనిపిస్తూ ఉందని మనం చూడొచ్చు. అండ్ అదే మనం ఇమీడియట్ నెక్స్ట్ డే చూసినప్పుడు 8,400 to 7,200గా మనం ఇక్కడ ఉండాన్ని చూడొచ్చు, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 1,200. సో 1,200 into 100గా మనం చూసుకున్నప్పుడు అప్రాక్సిమేట్లీ 1,20,000 వరకు మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ వేరియేషన్ చూసే ఛాన్స్ ఉంటుంది. సో ఒక ట్రేడర్గా ఉన్నప్పుడు 1,00,000 రూపీస్కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ హ్యాండిల్ చేయడం అనేది ఒక రిటైల్ ట్రేడర్గా ఉన్నప్పుడు కొంత కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు కనుక బిగినర్గా ఉంటే ఇలాగా రిస్క్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు మీ అకౌంట్ బ్లో అప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ శాతం ఉంటుంది. అండ్ రీసెంట్గా మనకి సెబీ ఇచ్చిన స్టడీలో కూడా 95 to 99% ఆఫ్ ద ఆప్షన్ ట్రేడర్ లూజ్ అవడానికి ఇది కూడా ఒక రీజన్గా ఉంటుంది. అండ్ మనం క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకున్నప్పుడు క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఇది అప్రాక్సిమేట్గా 1,200గా ఉండడాన్ని చూస్తున్నాం. అండ్ గోల్డ్కి సంబంధించిన ఫ్యూచర్స్ని మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు గోల్డ్ ఎంని మనం గమనించినప్పుడు అప్రాక్సిమేట్గా మనకి ఇక్కడ లాట్ సైజ్ అనేది 10గా, అండ్ అదే గోల్డ్ ఫ్యూచర్లో మనం గమనించినప్పుడు
అప్రాక్సిమేట్గా లాట్ సైజ్ అనేది మనకి 100గా ఉండడం చూస్తున్నాము. సో మనకి ఏదైతే క్రూడ్ ఆయిల్లో మనం గమనించామో అలాగే మనకి ఇక్కడ గోల్డ్కి సంబంధించిన కాంట్రాక్ట్ కూడా అంతే వేరియేషన్ని రీసెంట్ టైమ్స్లో ఫేస్ చేయడాన్ని చూడొచ్చు. అండ్ మనం దాన్ని టీవీ చార్ట్లో మనం గమనిస్తున్నప్పుడు మనకి ఒక డేకి సంబంధించిన వోలటాలిటీ చూసినప్పుడు రీసెంట్ డేస్లో అది ఎంత స్వింగ్ అయిందో చూసాం. అండ్ అదే మనం సిల్వర్లో మాట్లాడుకున్నప్పుడు సిల్వర్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ చూసాము. అండ్ ఒకరోజు 30-40,000 పాయింట్స్ కూడా కిందకి రావడాన్ని మనం సిల్వర్లో చూసాము. సో ఒక కమోడిటీస్ ట్రేడర్గా మీరు ఉన్నప్పుడు ఈ పర్టిక్యులర్ కమోడిటీస్ ట్రేడింగ్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సిన నీడ్ ఉంటుంది. అండ్ మనం దీన్ని గమనించినప్పుడు మనకి ఓవరాల్గా మనం తీసుకుంటున్న రిస్క్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉండాలని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో ఆప్షన్ ట్రేడర్గా మీకు ఒక సర్టెన్ ఎక్స్పీరియన్స్ వచ్చి అండ్ రియల్ మార్కెట్ టర్మ్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ లైవ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు మీరు ఇలాంటి హయ్యర్ లాట్ సైజెస్కి వెళ్లకుండా లిమిటెడ్ లాట్ సైజెస్లో మనకి ఏదైతే గోల్డ్కి సంబంధించిన కాంట్రాక్ట్ ఉంటుందో దీంట్లోనే మనం గోల్డ్ పెటల్ అని చెప్పని అంటాం. సో గోల్డ్ పెటల్కి సంబంధించిన ఫ్యూచర్ని మనం యాడ్ చేసుకున్నప్పుడు ఈ గోల్డ్ పెటల్ లాట్ సైజ్ని మనం గమనించినప్పుడు ఇది మనకి యూనిట్ 1గా ఉండడాన్ని చూస్తున్నాం. సో గోల్డ్లో వచ్చే ప్రతి 1 రూపీ మూమెంట్కి మనకి ఇక్కడ కూడా అప్రాక్సిమేట్గా 1 రూపీ మూమెంట్ రావడాన్ని చూడొచ్చు. సో మనం ఏదైతే ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేద్దాం అనుకుంటున్నామో ఈ ఎక్స్పీరియన్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ లాట్ సైజ్ మనం మెయింటైన్ చేసుకుంటూ రియల్ టర్మ్స్లో మనం రిస్క్ని మేనేజ్ చేసుకుంటూ మనం ట్రేడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం మార్జిన్ రిక్వైర్డ్ చూసినప్పుడు ఇది అప్రాక్సిమేట్గా 2,100 రూపీస్గా ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అదే గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్లో మనం గమనించినప్పుడు మనకి ఈ మార్జిన్ రిక్వైర్మెంట్ అప్రాక్సిమేట్గా 21,24,000గా ఉండడాన్ని చూస్తున్నాము. సో మనకి ఏదైతే రియల్ టర్మ్స్లో కావాల్సిన మార్జిన్ రిక్వైర్మెంట్ ఉంటుందో యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద సెబీ అది కూడా మనకి ఇక్కడ నుంచి తగ్గడాన్ని చూడొచ్చు. సో బిఫోర్ బర్నింగ్ యువర్ హ్యాండ్స్ ఇన్ లైవ్ మార్కెట్ విత్ హ్యూజ్ లాట్ సైజ్ మీరు బిగినర్గా ఉన్నప్పుడు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా మీ ట్రేడింగ్ జర్నీని ప్రాపర్గా ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదే మీరు కనుక సిల్వర్లో ఇది గమనించినప్పుడు సిల్వర్స్కి సంబంధించిన కాంట్రాక్ట్స్లో మనకి సిల్వర్ ఎం అండ్ సిల్వర్ మైక్రోగా ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ సిల్వర్ ఎంలో మనం చూసినప్పుడు మనకి ఇక్కడ లాట్ సైజ్ అనేది అప్రాక్సిమేట్గా 5 యూనిట్స్గా ఉండడాన్ని చూడొచ్చు. సో 13,000 రూపీస్ ఇక్కడ మనకి ఇంటూ అప్రాక్సిమేట్గా 5గా మనం చూసుకున్నప్పుడు మనకి అప్రాక్సిమేట్గా 50,000 రూపీస్ వరకు ఇక్కడ వేరియేషన్ రావడాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ అదే మీరు కనుక ఈ రిస్క్ని మినిమైజ్ చేద్దాం అనుకున్నప్పుడు సిల్వర్ ఎంఐసి ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ని చూడడం ద్వారా దీంట్లో మనకి ఏదైతే కనిపిస్తుందో అప్రాక్సిమేట్గా మనకి 1 రూపీ చేంజ్ మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్లో వేరియేషన్ రావడాన్ని సిల్వర్ మైక్రో నుంచి చూడొచ్చు. సో అప్రాక్సిమేట్గా ఇక్కడ మనకి మార్జిన్ రిక్వైర్మెంట్ కూడా చూసినప్పుడు మనకి ఇది 76,000గా అండ్ సిల్వర్ కాంట్రాక్ట్ మనం రియల్ టర్మ్స్లో మాట్లాడుకున్నప్పుడు సిల్వర్ ఫ్యూచర్కి మనం అది గమనించినప్పుడు మనకి ఒక పర్టికులర్ కాంట్రాక్ట్ పర్చేస్ చేయడానికి అవసరమైంది 22 lakh రూపీస్గా అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి ఉండడాన్ని మనం చూడొచ్చు. సో మనం ఏదైతే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నామో డైరెక్షన్లో అదే డైరెక్షన్కి సంబంధించిన ట్రేడ్ని మనం ఇక్కడ టేకప్ చేస్తున్నాము, బట్ విత్ మినిమం లాట్ సైజ్ అండ్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ లిమిట్. అండ్ మనం ఏదైతే అనుకున్నామో అప్రాక్సిమేట్గా 22 lakh 30 lakh రూపీస్ నీడ్ ఉన్న దీన్ని అదే అసెట్లో మనం మినిమల్ లాట్ సైజ్తో చేసుకొని గోల్డ్ పెటల్ కానీ సిల్వర్ మైక్రో కానీ ట్రేడ్ చేసే ఆపర్చునిటీ మనకి దాంట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఒక బిగినర్ ట్రేడర్గా కనుక మీరున్నట్లయితే మీకు రియల్ టర్మ్స్లో కమోడిటీస్ ట్రేడింగ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు కనుక ట్రేడ్ చేసినట్లయితే మీరు కొంత ఇబ్బందిని ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ రిస్క్ మేనేజ్మెంట్. సో దీన్ని అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మనం ఆ పర్టికులర్ కాంట్రాక్ట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ని మినిమల్ లాట్ సైజ్తో ఎక్స్పీరియన్స్ చేస్తూ మనం ట్రేడ్ చేసినప్పుడు మనం డెఫినెట్గా ఒక బెటర్ ట్రేడర్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇలా మనం ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసినప్పుడు మన మైండ్ సెట్ ప్రాపర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనీకి సంబంధించి మనం రిస్క్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన స్ట్రాటజీకి సంబంధించి మనం రియల్ మార్కెట్ కండిషన్స్లో అది ఎలా పెర్ఫామ్ చేస్తున్నాం అనే అర్థం చేసుకొని మన మైండ్ మనీ మెథడ్ని ఒక బ్యాలెన్స్ అచీవ్ చేస్తూ మనం పర్టికులర్ ట్రేడ్స్ని మనం పికప్ చేసి మనం ప్రాపర్ ట్రేడర్గా మనం ఇవాల్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో రియల్ మనీని మార్కెట్లో డిప్లాయ్ చేసే ముందు మీ యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీని ప్రాపర్గా మైక్రో లెవెల్ అనాలిసిస్ కోసం ఇలా మినిమం 50,000 లోపు మీ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ని క్యాప్చర్ చేసుకోవడం ద్వారా మీ యొక్క ట్రేడర్గా మీ యొక్క ట్రేడింగ్ జర్నీ అనేది ఇవాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఒక 50,000 లోపు మన ట్రేడ్ ప్లాన్ని
కమోడిటీస్ సెగ్మెంట్లో ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నది. సో మీరు కనుక బిగినర్ ట్రేడర్ అయ్యండి, మీరు కనుక కమోడిటీస్ ట్రేడింగ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న లింక్ నుంచి యాక్సెస్ చేసుకోండి. అండ్ మీరు కమోడిటీస్ సెగ్మెంట్ నుంచి ఎటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ని కోరుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశి కుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.